హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మునగాకు రాగి రొట్టె తయారు చేసుకుందాం. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రాగి రొట్టెలో మనం ఇలా మునగాకుని యాడ్ చేయటం వల్ల మునగాకులో ఉండే కాల్షియం, ఐరన్ ఇంకా చాలా రకాల మినరల్స్ మన శరీరానికి అందుతాయి. ఎదిగే పిల్లలకు ఎముకలు దృఢంగా తయారవటానికి ఇది చాలా ముఖ్యమండి. ఇంకా ఈ రాగి రొట్టె కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రొట్టె చాలా హెల్దీ. ఇంకా డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్, డిన్నర్ ఎలా అయినా తినొచ్చు. రెండు తిన్నా కూడా పొట్ట ఫుల్గా అనిపిస్తుందండి. ఈ రాగి రొట్టెను నేను ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చీలని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక అర ఇంచ్ అల్లాన్ని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అల్లము పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక కప్పు మునగాకు కూడా తీసుకున్నానండి. మునగాకు ముందు ఒలిచిన తర్వాత మనం వాటర్లో క్లీన్ చేసుకున్నట్లయితే ఆకులు మనకి అతుక్కున్నట్లు అయిపోతాయండి. అలా కాకుండా ఇలా కాడతో ఉన్నప్పుడే మనం శుభ్రం చేసుకొని కొంచెం సేపు డ్రై చేసుకున్నట్లయితే ఇలా మనకు ఆకు పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నేను మునగాకులు వేసుకున్నాను కదా, ఇది మొత్తం వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక పోపు కట్ట పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయని 2 చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. పోపు దినుసులన్నీ చక్కగా దూరగా వేగి ఆవాలు చిటపట అంటూ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఇంగువను యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రాగి పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇది వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్ తోటి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది మనం ఆయిల్ వేసిన తర్వాత అంతా కొంచెం పిండి ఉండలాగా అవుతుంది కదా, సో అందుకని చేత్తోటి ఇది బాగా ఆయిల్ అంతా పిండి మొత్తానికి బాగా పట్టేలాగా ఇలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి. అంటే మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత అవి అలాగే ఉంటాయి కదండి, అవన్నీ కూడా దేనికి దానికి విడివిడిగా అయితే మనం రొట్టె తర్వాత ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా గట్టిగా పిసుకుతూ మొత్తం అంతా కూడా పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా అవసరాన్ని బట్టి చూసుకొని వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్న ఈ రాగిపిండి క్వాంటిటీకి మొత్తం 8 రొట్టెలు వస్తాయి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఒక చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక అరబద్ద లెమన్ కూడా పిండుకుంటున్నాను. లెమన్ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం పుల్లగా తెలుస్తూ ఉండాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని రొట్టెల్లాగా ఒత్తుకుందాము. దీనికోసం రొట్టెలు ఒత్తుకోవడం కోసం ఏదైనా ఒక ప్లేటుని ఇలా రివర్స్లో బోర్లించి తీసుకోండి. అలాగే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఏదో ఒక క్లాత్ని ఇలా తడిపేసి తీసుకోవాలి. మనము రొట్టెల్ని ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకుంటామండి. నెక్స్ట్ పిండిని ఇక్కడ చూపిస్తున్నంత పరిమాణంలో తీసుకుంటున్నాను. నార్మల్గా మనము చపాతీలు చేసుకోవడానికి తీసుకున్నంత, అంటే కొంచెం కొంచెంగా తీసుకుంటే రొట్టెల సైజు మరీ చిన్నదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ చూపిస్తున్నంత ఇంత క్వాంటిటీ మినిమం తీసుకుంటేనే మనకు ఒక మీడియం సైజ్ వస్తుందండి. దీన్ని మనం ఆ తడి క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో అక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్లో మన చేతిని డిప్ చేసుకుంటూ తడి చేసుకుంటూ ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మనం మ్యాక్సిమం ఎంతవరకు పల్చగా చేయగలిగితే అంతవరకు ఇలా పల్చగా ఒత్తుకోవాలి. మరి చపాతీ లాగా మనకి మరి అంత పల్చగా రాదండి, ఇవి కొంచెం మందంగానే ఉంటాయి. మనం ఎంత మ్యాక్సిమం పల్చగా ఒత్తుకున్నా కూడా కొంచెం మందంగానే అనిపిస్తాయి. వీటిని ఇలా నార్మల్గా, అంటే నేను ఇక్కడ క్లాత్ మీద ఒత్తుతున్నాను కదా, దీన్ని డైరెక్ట్గా పెనం మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఫస్ట్ టైం అయితే పర్వాలేదు, తర్వాత అది ఒత్తుకునేటప్పుడు మనకి పెనం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా మొత్తం మ్యాక్సిమం పల్చగా ఒత్తుకున్న తర్వాత అది ఈజీగా లేచి రావడం కోసం చుట్టూరా కొంచెం వాటర్ డ్రాప్స్ వేసుకున్నానండి. ఇక్కడ మనం ఇందాక చూపించినట్లు పై నుంచి పట్టుకోవాలి. దీన్ని పెనం మీద వేసుకోవడం కోసం అలా పై నుంచి అలా లేపి రివర్స్లో బోర్లిస్తాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఇలా నిదానంగా ఇందాక చూపించినట్లు పైనుంచి అలా పట్టుకొని ఇలా రివర్స్లో పెనం మీదకి ముందు వైపుకి ఇలా వేసి నిదానంగా క్లాత్ తీసేసేయాలి.
చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ క్లాత్ కనుక పొడిగా ఉన్నట్లయితే దాని క్లాత్‌కి అతుక్కుంటుంది, సరిగ్గా రాదు. అందుకని ఖచ్చితంగా క్లాత్‌ని ఇలా తడిపే తీసుకోవాలి. ఇలా పెనం మీదకి వేసుకున్న తర్వాత పైన కొంచెంగా ఆయిల్ వేసుకొని మనకి ఆ రొట్టె మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవేళ మనం ఆయిల్ వేయలేదంటే అది డ్రై అయిన తర్వాత రాగిపిండి అంతా కూడా పైన వైట్‌గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తోంది కదా! అలా కనిపిస్తుంది. అందుకని మనం ఆయిల్ వేసుకున్నట్లయితే రొట్టె కూడా మెత్తగా వస్తుంది, అలా తెల్లగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. ఒక సైడే ఎక్కువసేపు ఉంచేయకుండా అటు ఇటు కంటిన్యూగా అలా తిప్పుకుంటూ ఉన్నట్లయితే రొట్టె కూడా మనకి సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మనకు ఒకటి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ రొట్టె తయారు చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకొకసారి ఆ క్లాత్ని మళ్ళీ తడుపుకోవాలన్నమాట. పొడిగా ఉన్నట్లయితే ఆ క్లాత్ కతుక్కొని ఉంటుంది, పెనం మీదకి సరిగ్గా పడదు. సేమ్ ప్రాసెస్లో ఇందాక మనం చేసుకున్నట్లే చేసేస్తున్నానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీలో పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ దీన్ని ఇలా పలచగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇందాక ఇక్కడ నేను ఇందులో మునగాకు తీసుకున్నాను కదండి. ఒకవేళ మీకు మునగాకు అందుబాటులో లేకపోతే మీరు దాని ప్లేస్లో ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు. మెంతి ఆకు కూడా బాగుంటుంది. ఇంకా కరివేపాకు కానీ కొత్తిమీరని కానీ బాగా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మధ్య మధ్యలో చేతిని అద్దుకుంటూ ఇలా చేతితోటి పల్చగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం మనం ఎంతవరకు పల్చగా చేయగలిగితే అంతవరకు చేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం పల్చగా చేసుకున్న తర్వాత చుట్టూరా కూడా కొంచెం అలా లైట్గా వాటర్ డ్రాప్స్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని మనం సిమ్లో పెట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు పైనుంచి క్లాత్ని మనము అలా లేపి పెనం మీదకి ఇలా రివర్స్లో మన వైపుకి ముందు భాగానికి వచ్చేలాగా ఇలా రివర్స్లో వేసి నిదానంగా క్లాత్ని మనం అలా వెనుకకు తీసేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆ రొట్టె అంతటికి పట్టేలాగా ఒకసారి అలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఒక సైడ్ కొంచెం సేపు అలా కాలిన తర్వాత అప్పుడు నిదానంగా దాన్ని వెనకకి టర్న్ చేసుకోండి. ఒక సైడే ఎక్కువసేపు ఉంచకుండా అటు ఇటు కంటిన్యూస్గా అలా తిప్పుకుంటూ ఉన్నట్లయితే రొట్టె మరి గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. రొట్టెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. డయాబెటిక్ వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి. ఇందులో కాల్షియం మనకి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు మునగాకు దొరికితే ఇలా రాగి పిండితోటి ఒకసారి రొట్టెలు ట్రై చేసి చూడండి. ఈ రొట్టెలని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ రైస్ లేకుండా కేవలం లంచ్లోకి రాగి రొట్టెలు కూడా తీసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా పొడి కూరల కన్నా కొంచెం గుత్తగా ఉండే కూరలు బాగుంటాయండి. పప్పు కానీ లేకపోతే కొంచెం గ్రేవీ కూరలు ఏవైనా బాగుంటాయి. ఒకవేళ ఎక్కువ మసాలాలు లేకుండా తీసుకోవాలి అనుకుంటే నేనైతే ఇలా ఆనియన్ రైతాతోటి సర్వ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.